మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దావీదు రాసిన కీర్తన గ్రంథం 84వ కీర్తన 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో యథార్థత, కృతజ్ఞత, పరిశుద్ధత, సత్యం అనునవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు చూపిన ఈ మార్గంలో సిలువనెత్తుకొని సాగిపోతున్నప్పుడు ఇరుకు మార్గంలో పయనించవలసి వస్తుంది. ఈ మంచి కాపరి మీద ఆధారపడి సాగిపోతున్నప్పుడు అందరూ దూరం అయినట్లు, ఆశీర్వాదములు పొందుకోలేనట్లు, శోధనలో చిక్కుకొనినట్లు, నీవు కృంగి నలిగి శోధనలో చిక్కుపోయినట్లు ఉంటుంది. ఈ యథార్థత విషయంలో కూడా లోపట బయట ఎన్నో విమర్శలు ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రభు నామంన మనలో నాటబడిన ఇవి ఒక దినం మొలకెత్తి పుష్పించి ఫలించి పరిమళ వాసనగా సువాసనగా క్రీస్తును మహిమపరిచే విధంగా మనకున్న విశ్వాసము, నిరీక్షణ ప్రభువు తన కార్యముల ద్వారా స్థిరపరచగలము. కాబట్టి నీ విశ్వాస ప్రయాణంలో ప్రభువునకు సాక్షిగానే ఉండాలి. మనకున్న విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ గొప్ప నిరీక్షణతో సాగిపోతున్నప్పుడు మనలను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధుడైన తండ్రి, నిన్ను వెంబడించుచున్నప్పుడు నీ వాక్యం చేత మలచబడుతూ నీకు కలిగి ఉన్న గుణ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు, నిన్ను సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఎవరు మాకు లేనట్లుగానే అందరూ దూరమై శోధనలో పడి చిక్కుకున్నప్పుడు మాకున్న విశ్వాసం, నిరీక్షణను చిగురింపచేసి ఫలింపచేసి ఆత్మీయమైన ఫలాలతోనూ నింపే దేవుడవని, మా బిడ్డలను బలపరచుమని, భయపడకుండా నీ ఆత్మ అనుభవాలతో బలపరచుమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.